73,000 కోట్ల రూపాయలు, ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 12 సార్లు 12 కాలాలు మీకు రైతు బంధు రూపంలో 73,000 కోట్ల రూపాయలు 70 లక్షల రైతుల ఖాతాల్లో టైంకు టంచన్గా వేసింది కేసీఆర్ ప్రభుత్వం. 28,000 కోట్ల రూపాయలతోని 2 సార్లు ₹1,00,000 దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం. జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. వరంగల్లో ఇవాళ మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ గన్పూర్లో కాలోజీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మీ పక్కనే ఉన్న పరకాల్లో భారతదేశంలోనే అతిపెద్ద టెక్స్టైల్ పార్కు పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం. మరి ఏం చేసిండు కేసీఆర్? సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేసి అంటే నన్ను చదువుమంటూ ఇంకో గంట చదువుతా. 200 గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని 1022 చేసిండు కేసీఆర్ ప్రభుత్వం. మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, ఆనాడు మిషన్ కాకతీయ, ఇంకా చాలా ఒకటిగా అది చెప్పాలంటే చాలని, ఆ రోజు అన్నవు నువ్వు కేసీఆర్ను 40,000 కోట్ల అప్పు చేసిండు సంవత్సరానికి అని అన్నవు. మరి ఇవాళ నీ ప్రభుత్వం వచ్చినాక 14 నెలల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో ఎరికేనా మీకు? 1,50,000 కోట్లు. 1,50,000. సంవత్సరానికి 40,000 కోట్ల అప్పు చేస్తేనేమో 40,000 తిట్లు తిట్టిరు మీరు. మరి 1,50,000 కోట్ల అప్పు నువ్వు చేస్తేవి. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు? అప్పు చేసి అంటే మంచిళ్ళు ఇచ్చిండు, సాగునీరు ఇచ్చిండు, కరెంటు తెచ్చిండు, మెడికల్ కాలేజీలు కట్టిండు, కొత్త దవాఖానాలు కట్టిండు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు, 1,50,000 కోట్ల అప్పు చేసినావు, ఒక్క స్కీమ్ చాలు చేసినావా? కొత్తగా ఒక్క పథకం, ఒక్కటంటే ఒకటి, ఒక ఫ్రీ బస్సు తప్ప. ఇక ఆ ఫ్రీ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు.